ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 14th July 2025. అలాగే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఎవరైనా ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డిటి టోకన్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ కాంప్లెక్స్ లోపలికైతే వెళ్ళండి. 2 types ఆఫ్ టోకన్స్ అనేది దొరుకుతుంది. ఇదంతా భూదేవి కాంప్లెక్స్. రైట్ సైడ్ కనిపిస్తున్నంత క్యూ లైన్స్. ఇక్కడ వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది, అలాగే తాగడానికి వాటర్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అలాగే పార్కింగ్ సౌకర్యం కూడా ఇక్కడే ఉంటుంది. చూసుకొని పార్క్ చేసుకుని టోకన్స్ అయితే తీసుకోండి. అలాగే ఎవ్రీ 30 days తర్వాత టోకన్స్ కావాలంటే మళ్ళీ తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 14th డేట్, ఈరోజు టోకన్ తీసుకున్నారంటే రేపటికైతే దర్శనానికి వస్తుంది. సో 15th నుంచి నెక్స్ట్ మంత్ 15th వరకు టోకన్స్ మీరైతే తీసుకోలేరు. మళ్ళీ 31st డేట్ అనేది వస్తుంది కదా, అప్పుడైతే తీసుకోవచ్చు అనమాట. అంటే 30 days అనేది కౌంట్ అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక రీఛార్జ్ లాగా అనుకోండి, అంతే. ఓకేనా? ఆ తర్వాత శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్, ఈ 2 ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. డీడీ టోకన్స్ ఇవ్వరు. ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో డీడీ టోకన్స్ అనేది ఇస్తారు. డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం కొండపైకి బై వాక్ త్రూనే వెళ్ళాలి. అది కూడా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి అక్కడ టోకన్స్ అనేది స్కానింగ్ చేయించుకోవాలి. 1200 steps దగ్గర స్కాన్ చేయించుకోవాలి. ప్రజెంట్ టైమింగ్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ 2 PM నుంచి టోకన్స్ అయితే ఇస్తున్నారు. 2 PM to 3 PM లోపల. ఒక లాస్ట్ వీక్ అలా చూసుకున్నట్లయితే ఈవినింగ్ 3 PM to 4 PM లోపల ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక 1 hour బిఫోర్ అనేది ఇస్తున్నారు. క్రౌడ్ అనేది తగ్గుతుంది. అలాగే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి. కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల భక్తులకి టోకన్స్ అనేది కొద్దిగా ముందే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. 2 to 3 PM లోపల అక్కడ క్యూ లైన్లో వేచి ఉన్నారు అంటే టోకన్స్ అనేది ఇస్తారు. సో కాబట్టి మీరు వీలైనంత వరకు 12 PM to 1 PM లోపల క్యూ లైన్లో అయితే ఉండడానికి ట్రై చేయండి. క్యూ లైన్స్ అన్నీ ఇవే అనమాట. ఇక్కడైతే అలో చేస్తారు. ఇప్పుడు చూడండి, 14,000 టోకన్లు 15th దర్శనానికి సంబంధించిన టోకన్స్, అంటే రేపటి రోజు దర్శనానికి ముందు రోజే ఇస్తారు. అవి కూడా 12 to నైట్ 10 PM వరకు ఉండే టైమింగ్ స్లాట్ దర్శనాలు ఇవి. ఎస్ఎస్డి టోకన్స్ అని పిలుస్తారు. స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్. ఈ టోకన్స్ తీసుకొని డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోండి. బై వాక్ వెళ్ళొచ్చు, అంటే బై వాక్ అలిపిరి స్టెప్స్ వెళ్ళొచ్చు, బై బస్సు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. అలిపిరి స్టెప్స్ శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. ఓన్లీ తిరుపతిలో 3 places టోకన్స్ మాత్రమే ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే. డీడీ టోకన్ తీసుకుంటే శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే వెళ్ళాలి. అలిపిరి స్టెప్స్లో నడుచుకుంటూ వెళ్ళాలనుకున్న భక్తులకైతే ఎటువంటి టోకన్స్ అవసరం లేదు. మీరు ఎలా అయినా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ టోకన్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తే దర్శనం టైమింగ్ అనేది వస్తుంది. ఆ టైమింగ్ స్లాట్ దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే 300 tickets ఒక 3 months బ్యాక్ బుక్ చేసుకుని ఉంటారు కదా, వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎలాంటి కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. కొండపైకి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. 300 tickets వాళ్ళు కూడా బై వాక్ వెళ్ళొచ్చు, బై బస్ కూడా వెళ్ళొచ్చు. అలాగే డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం శ్రీవారి మెట్టే వెళ్ళాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా అలిపిరి బస్ స్టాండ్ భూదేవి కాంప్లెక్స్. అలాగే 300 rupees టోకన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సెప్టెంబర్ ఇది బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయండి తిరుమలలో. సో దానికి డిఫరెంట్గా సేవలు అయితే ఉంటుంది. జనరల్ సేవ ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మోత్సవాల సేవ ఉంటుంది. దానికి 1 week ఉంటుంది, 15 days, 30 days ఇలాగ టైమింగ్స్ అనేవి ఉంటుంది. డేస్ అనమాట అవి. ఆ డేస్కి తగ్గట్టు మీకు అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో పర్ పర్సన్కి అయితే ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్ట్ ఇలా సపరేట్ కేటగిరీస్ అని అక్కడే చూపిస్తుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ సేవ వెళ్ళాలనుకునే వాళ్ళైతే జనరల్ సేవ, బ్రహ్మోత్సవాల సేవ. అలాగే ఎవరైనా సరే గ్రూప్ లీడర్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే సేవకి 45 years నుంచి 70 years లోపల అయితే ఉండాలన్నమాట ఏజ్ అనేది. వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. దానికి ఆధార్ కార్డు, ఆ తర్వాత 10th మార్క్ లిస్ట్ ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సైట్లో అప్లోడ్ చేయాలి. ఇదంతా ఆన్లైన్లో మీరు చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఐడియా అయితే ఉంటుంది. సో అలా బుక్ చేసుకొని సెప్టెంబర్లో జరిగే బ్రహ్మోత్సవాలు, మెయిన్ బ్రహ్మోత్సవాలు అనమాట. చాలా బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడ ప్రదేశాల నుంచి అయితే చాలామంది కొండకైతే వచ్చి ఆ వాహనాలన్నీ దర్శించుకుంటారు కొండపైన. వీలైతే ట్రై చేయండి. అలాగే తిరుమలలో లాకర్స్ అయితే పద్మనాభ నిలయం, ఆ తర్వాత యాత్ర టు సదన్ యాత్ర, ఇలాగ కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయండి. తిరుమలలో ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కనుక మీరు బస్ స్టాండ్ నియర్ బై అనమాట. చాలా లగేజ్ కౌంటర్లు అండ్ అలాగే కామన్ హాల్స్ ఇవన్నీ ఉంటుంది. ఎవరైనా తిరుమలలో రూమ్స్ ఏమైనా బుక్ చేసుకోలేక వచ్చిన వాళ్ళైతే ఆ ప్లేసెస్లో ట్రై చేయండి.
ఈజీగా మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ డీడీ టోకన్స్, దివ్య దర్శన్ టోకన్స్, శ్రీవారిమెట్టు మార్గానికి సంబంధించిన టోకన్స్ భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. అది 15వ తేదీ దర్శనానికి టోకన్స్ అనమాట. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి నైట్ 9 PM వరకు టైం స్లాట్స్ ఇవి. ఈ టైం స్లాట్ దర్శనం మీకైతే వస్తుంది. ఈరోజు టోకన్ తీసుకొని ఆఫ్టర్నూన్ 2 PM to 3 PM టోకన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. టోకన్స్ తీసుకొని బై వాక్ టైం ఉంటే 5:30 లోపల మీరు శ్రీవారిమెట్టు మార్గం చేరుకొని కొండపైకి నడుచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే 5:30 తర్వాత వాళ్ళైతే అలో చేయరండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఫర్ ఇన్ కేస్ డీడీ టోకన్స్ తీసుకున్న సమయంలో 5:30 క్రాస్ అయితే మీరు ఇంకా చేసేది ఏం లేదు. తిరుపతిలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 AM కంతా శ్రీవారిమెట్టు అయితే ఓపెన్ అవుతుంది. ఆ టైంకి వెళ్ళి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళండి. ఒక 2 మీకు ఈ టైమింగ్ స్లాట్స్ అయితే వస్తాయి కదా, 2 to 9 PM. మీరు 1 hour బిలో అయినా అలో చేస్తారు, 1 hour లేట్ అయినా అలో చేస్తారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. డైరెక్ట్ ATGH సర్కిల్ అనేది ఉంటుంది. మీరు రాంబగీచ బస్ స్టాండ్లో దిగినా సరే, శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళినా సరే, అక్కడ లోకల్ ట్రావెల్స్ ఇలా ఒకటి ఫ్రీ బస్సెస్ ఇవి ఒకటి ఉంటాయండి. అవి తీసుకొని మీరు అక్కడ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోండి. క్యూ లైన్స్ దగ్గరికి అలో చేస్తారు. అలాగే లగేజ్ కౌంటర్లు మీరు క్యూ లైన్లోనే ఉంటుంది. మొబైల్ కౌంటర్లు, లగేజ్ ఇవంతా అక్కడ ఇచ్చారు అంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ ముందుకైతే వస్తాయండి. టెంపుల్ ముందర కొంచెం మనం అఖండ జ్యోతి ఇవన్నీ ఉంటాయి కదా, టెంకాయలన్నీ కొడుతూ ఉంటారు. అక్కడ PAC4 అని చెప్పి ఒక లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ అయితే చేసుకోవాలి. సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్ళే భక్తులు అయితే వాళ్ళకి ఎటువంటి టోకన్స్ అయితే అవసరం లేదు. వాళ్ళకి దర్శనం టైమింగ్ అనేది 15 hours పట్టచ్చు, 16 hours పట్టచ్చు, కొంచెం అటు ఇటు ఉంటుంది. కాబట్టి సర్వదర్శనం వెళ్ళే భక్తులు కూడా లగేజ్ అనేది క్యూ లైన్లో తీసుకెళ్ళి అక్కడైతే ఇవ్వచ్చు. అలాగే టోకన్స్ ఎవరైతే దొరకలేదని ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళు తిరుపతిలో స్టే చేసి నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి టోకన్స్ అయితే తీసుకోవచ్చు. అలా లేదు టైం వేస్ట్ అనుకుంటే డైరెక్ట్ కొండపైకి బస్సులో వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సేమ్ థింగ్. అలాగే ఈరోజు మండే, రేపు ట్యూస్డే దర్శనానికి టోకన్స్ ఏవైతే ఇవైతే ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకొని టోకన్స్ అయితే తీసుకోండి. ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేకుంటే ఒరిజినల్ ID ప్రూఫ్ తీసుకొని వెళ్తే మీ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని మీకైతే ఇస్తారండి టోకను. టైం స్లాట్ దర్శనం అనమాట. అలాగే తిరుపతిలో కూడా లగేజ్ అలిపిరి మెట్ల మార్గమైన శ్రీవారిమెట్టు మార్గమైన బై వాక్ వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళ లగేజ్ అనేది ఇక్కడ ఇచ్చారు, లాక్ వేసి ఇస్తే తిరుమలలో మీకు కొండపైకి రీచ్ అయ్యే టయానికి మీ లగేజ్ అనేది అక్కడికైతే వస్తుంది. లగేజ్ అక్కడ తీసుకొని మీకు తలనీళ్ళు ఇవ్వాలంటే ఆ ప్లేస్కి వెళ్ళి తలనీళ్ళు ఇవ్వచ్చు. అండ్ అలాగే ఇంకా తిరుమలలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయండి తలనీళ్ళు ఇవ్వడానికి. ఆ ప్లేసెస్కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి దర్శనకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. తిరుమలలో కూడా లోకల్ టెంపుల్ చాలా ఉంటాయి. మెయిన్ ఏంటంటే కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ ఉంటుంది, బాగా ఫేమస్. వీలైతే ట్రై చేయండి దర్శించుకోవడానికి. అలాగే వెంగబామ అన్నసత్రం అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 8:30 AM అయితే ఓపెన్ చేస్తారు. టిఫిన్ సెక్షన్, ఆఫ్టర్నూన్ లంచ్ ఇలా రకరకాలైతే ఉంటాయండి. వీలైతే మహాప్రసాదం స్వీకరించడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ తిరుపతిలో ఇంకా రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణునివాసం కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.